హల్లెలూయా. కనుక ఆత్మగృహాలు కూడా మనం కట్టుకుందాం. ఆత్మ సంబంధమైన బిడ్డలుగా కూడా ఈ లోకంలో జీవిద్దాం. శరీర సంబంధమైన అవసరాలు అవసరమే, కానీ శరీరం అనేది కొంతకాలమే. అంతలో కనబడి అంతలో మాయమైపోయే ఎలా ఉంది, అడవి పువ్వులాగా మానవ జీవితం అనేది ఉంది. కనుక నిత్య జీవనం కొరకు మనం అందరం సిద్ధపడదాం. బుద్ధిహీనమైనటువంటి పరిస్థితుల్లోంచి బుద్ధిగల పరిస్థితుల్లోకి నడిపింపబడదాం. నిత్య జీవితం రక్షకర పవిత్ర బక్కోయ రివశందర దేవుడు దేవునికి శిల్పి నిర్మాణకుడై ఉన్నారు. పునాదులు గల ఆ పట్టణం కొరకు భూమి మీదే మనం ఎదురు చూడాలి. దానికి అకార్డింగ్ టు దట్, అంటే దానికోసమై మనం భూమి మీద సిద్ధపడాలి. మీకు అర్థమైందా? శరీర సంబంధమైన అవసరాలు కూడా మనకి ముఖ్యమే, కానీ మన ఆత్మ కూడా నరకానికి వెళ్ళకూడదు. చూడండి, ఆ ఇసుకలో ఇల్లు కట్టుకున్నవాడు ఎట్లున్నాడు? చాలా బుద్ధిహీనంగా ఉన్నారు. ఆ యొక్క వరదలు వచ్చాయి, వానలు కొట్టాయి, గాలి కొట్టింది, ఆ పడిపోయింది, ఆ గృహం అనేది పడిపోయింది. ఎందుకంటే దాని యొక్క పునాది స్థిరంగా లేదు. అందుకే క్రీస్తు అనే బండ మీద మనం స్థిరమైన పునాది వేసుకుంటాము. శరీరం మీద ఆత్మ ఎల్లప్పుడూ జయాన్ని తీసుకోవాలి. ఈ యొక్క శరీరం ఆత్మకి పోరాటంలో ఎల్లప్పుడూ ఆత్మ జయం తీసుకోవాలి. ఆత్మ సంబంధమైన బిడ్డలుగా అంటే మన యొక్క పునాది యేసు ప్రభు మీద వేసుకోవాలి. క్రీస్తు అనే బండ మీద మన పాదాలు స్థిరపరచుకోవాలి. అప్పుడు వానలు వచ్చిన, వరదలు వచ్చిన, గాలి కొట్టిన అది పడదు, అది నిలబడుతుంది. యేసు ప్రభు రాకడ వరకు నిలబడవచ్చు. ఒకవేళ యేసయ్య రాకడ మనం బతుకుంటుండగానే వస్తే మనం ఎత్తబడతాం. లేని పక్షంలో నీచత్వంలో పరలోక రాజ్యంలో దేవుడు దేవునికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడు. పునాదులు గల ఆ పట్టణంలో నీ నివాస స్థలంలో నీ కొరకు దేవుడు ఎంత మంచి గృహాన్ని అక్కడ నిర్మించాడో ఆ గృహంలో యుగ యుగాలు నివసిస్తాం. ఇక్కడ భూమి మీద మన జీవితం శ్రేష్టమా? పరలోకంలో యుగ యుగాలు ఉండే జీవితం శ్రేష్టమా? బుద్ధిహీనులుగానే మిగిలిపోయి నిత్య నరకంలోకి వెళ్ళిపోతారా? బుద్ధిగల వారుగా క్రీస్తు అనే బండ మీద మీ జీవితాలు స్థిరపరచుకొని ఆ యొక్క ఇది చూసారా, నాయందు విశ్వాసం ఉంచేవాడు వాళ్ళ కడుపులోంచి జీవజల నదులు ప్రవహిస్తాయి, అది ఎన్నడూ ఊరడి నీటి బుగ్గగా ఉంటుంది అని చూడండి. అంతేకాదు ఎడారి స్థలంలో అలాంటి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క ఊరడి బుగ్గ అనేది ఆ కడుపులోంచి ఊరుతుంది అని చెప్తున్నారు. ఆ యొక్క జీవజలం మీకు వద్దా? ఆ జీవాహారం మీకు వద్దా? ఆ యొక్క పరిశుద్ధ రక్తం వద్దా? ఎందుకంటే ఈ నా శరీరం తిని రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు. మరి ముందు నిత్య జీవంలోకి నువ్వు రావాలి. నువ్వు ఆత్మని గెలిపించుకోవాలి. క్రీస్తు అనే బండ మీద నీ పాదాలు స్థిరపరచుకోవాలి. బుద్ధిగల వారుగా మీరు స్థిరపడాలి క్రీస్తు మీద. ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి, చిత్తానికి లోబడాలి, ఆయన ప్రణాళికలో కొనసాగాలి. అప్పుడు క్రమమైన జీవితంలో ఆత్మీయ జీవితంలో నువ్వు నడుస్తున్నప్పుడు నీకు వద్దన్నా నువ్వు అడగకపోయినా నీ కొరకు చాలా శ్రేష్టమైన స్థలాన్ని, శ్రేష్టమైన నివాసాన్ని దేవుడు పరలోకంలో నీ కొరకు సిద్ధపరుస్తాడు. నీకు అది వద్ద? ఇక్కడే పడిపోయి నాశనం అయిపోయి బుద్ధిహీనంగా నరకంలోకి వెళ్ళిపోతావా? నీ యొక్క ఆ యొక్క విశ్వాస జీవితాన్ని మధ్యలోనే ఆపేస్తావా? శరీరము యొక్క ఆత్మకి ఏమాత్రం జయం లేకుండా శరీర క్రియల్లోనే నాశనం అయిపోతావా? అలాగే నువ్వు వెళ్ళిపోతావా? నీకు సత్యం తెలిసినా, నువ్వు సత్యాన్ని అంగీకరించినా అది మధ్యలోనే వదిలేస్తున్నావా? ఎందుకు అంటే నువ్వు ఆ యొక్క పునాదిని నువ్వు బలంగా వేసుకోలేదా? క్రీస్తు అనే బండ మీద నువ్వు స్థిరపరచబడలేదా? బాగా అర్థం చేసుకొని బుద్ధి గల వారుగా ఆయన ఆరాధించండి. లేకపోతే బుద్ధి లేకుండా నువ్వు ఏం చేసినా ప్రయోజనం లేదు. ఇవన్నీ శరీరం పోషించిన ప్రయోజనం లేదు. నీకుండే సమస్తాన్ని దేవుడి కోసం పెట్టినా నీకు బుద్ధిహీనమైన క్రియలైతే అది దేవుడు అంగీకరించడు. ఆయన చిత్తంలో నువ్వు లేకుండా నీకు నచ్చినట్టల్లా వెళ్ళి నువ్వు ఏం చేసినా దేవుడు అంగీకరించడు. మరి బుద్ధి గలవారిగా ఉంటారా? బుద్ధిహీనులుగానే మిగిలిపోతారా? నిర్ణయం ఇది. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చూపిస్తాను కదండి, అనేక మంది ఈ రొట్టెలో, ఈ ద్రాక్ష రసంలో
పాలు పంపులు పొందుతురుగాక. నా చేతితో నేను రొట్టె ద్రాక్షరసం ఇచ్చిన వాళ్ళు ఈరోజు ప్యారడైజ్లోనే ఉన్నారు. ఆ విధంగా నేను చెప్పగలుస్తున్నాను. ఇది స్పిరిచువల్ రీహాబిలిటేషన్ సెంటర్. వన్స్ మీరు జాయిన్ అయితే మీ టికెట్ నిత్య జీవానికి. అలాగైతే కానీ నేను వదలను. ఎందుకంటే దేవుడు అలాగే ట్రైనప్ చేసి ఇక్కడ నన్ను పెట్టారు కనుక. ఓకేనా? దేవుడి కొద్ది మాటలు మంచిదాకా. గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పలేదండి మీకు, మొన్న రాత్రి ఏమైందంటే 3 గంటల ప్రేయర్, మార్నింగ్ ప్రేయర్కి నేను పైన కదండి రెస్ట్ తీసుకుంటూ నిద్రపోతా. ఎప్పుడైనా లేవచ్చు, రాత్రి 1 గంట 2, 3, 4 ఆ టైంలో ఎప్పుడైనా లేచి ప్రేయర్లో కూర్చో. కరెక్ట్గా ప్రేయర్కి వెళ్ళి ఆ ప్రేయర్లో కూర్చున్నానండి. తాపమని సౌండ్ వచ్చింది. నేను ఇక్కడే ఈ కిందన ఇక్కడే కదా ఎక్కువ కూర్చుంటాను, ఎక్కువ షూటింగ్ అది ఉంటుంది. అక్కడే భోజనం అది అక్కడే చేసాను. నేను ఆ పైన కొద్దిగా ఇలా విచ్చిపోవడం అనేది నేను చూశానండి. కొంచెం ఏదో చిన్న మొక్క ఏదో పైనుంచి పడుతుందేమో ఏదో ఒక టైంలో అనుకుంటే దాపమని సౌండ్ వచ్చి ఇంత పెద్ద మొక్క పడిపోయిందండి పైనుంచి. చూసారా? అంటే స్లాబ్ సరిగ్గా లేదు, పునాది బాగానే ఉన్నట్టుంది, ఇంటికి స్లాబ్ సరిగ్గా లేదు. దానికి ఏం చేస్తాం, మొత్తం అంతా పడిపోయిందండి. ఇంత పెద్దది. కాకపోతే నేను కింద ఉన్నప్పుడు అది పడి ఉంటే పరిస్థితి ఎట్లున్నా పాపం మా పిల్లలు కూడా ఏమమ్మలేదు, అవి కిందే ఉంటాయి. సో ఈ విధంగా ఈ వారంలో దేవుడు మేలు చేశారు కనుక వచ్చి అది ఎత్తడానికి నాకు 2 రోజులు పట్టింది ఆలోచించి కనుక చూడండి, ఎలాంటి పరిస్థితుల్లోనైనా దేవుడే నిన్ను కాపాడాలి అనుకుంటే ఏది నీకు హాని చేయదు. అర్థమవుతుందండి? దేవుడు నీ సాక్ష్యాన్ని కూడా దీవించును గాక. కంటికి రెప్పలా కాచిన దేవుడా, కొనుకక నిద్రించక దాచిన దేవుడా, మీ కన్ను దృష్టి నాపై నుంచి మీ కను పాపవలే కాపాడిన యేసయ్యా వందనం. హల్లెలూయా.